నిన్న కేటీఆర్ ట్వీట్ చేసి రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, ఏదో ఆదాయం తగ్గిందని చేయడం జరిగింది. వాళ్ళ పేపర్లో కూడా చూడడం జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు హైడ్రా వల్ల ఏమన్నా సెర్ల కుంటలల్లా ఆక్యుపై చేస్తే అటు కూలగొడుతురు కానీ అది కూడా నోటీసులు ఇచ్చి చట్ట విరుద్ధంగా ఉంటేనే కూలగొడుతురు. దానివల్ల రిజిస్ట్రేషన్ తగ్గడం అనేది చాలా తప్పు. హైడ్రా వల్ల తగ్గడం, సెర్లలా కట్టి సెర్లలా రిజిస్ట్రేషన్ చేస్తేనే రిజిస్ట్రేషన్ పెరిగినట్టు అయితే మాజీ మంత్రిగా మాట్లాడడం అది పద్ధతి కాదు. ఈ సెర్లలా కుంటలల్లా చేస్తే రిజిస్ట్రేషన్లు చేస్తే రిజిస్ట్రేషన్ ఫీజులు పెరుగుతాయా లేకపోతే అది పెరుగుతాయా? సెర్లకు హైడ్రాకి ఏం సంబంధం ఉంటుంది? రిజిస్ట్రేషన్లకు దానికి ఏమన్నా అక్రమ కట్టడాలు కడితే హైడ్రాని తొలగిస్తారు. హైడ్రా చేసే పని మంచిది. ఎందుకంటే రేపు ముందు ముందు ఫ్యూచర్ లో నాలాలు గీలాలు కన్స్ట్రక్షన్ దాకా ఇబ్బంది అయితే మనకు ఇబ్బంది, మన పౌరులకు ఇబ్బంది, అందరికీ ఇబ్బంది. వాళ్ళు చేసిన ఆర్థిక ఇబ్బందుల వల్ల, వాళ్ళు చేసిన ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఇలా ఈ రోజు ఆర్థిక మధ్యం వచ్చి రిజిస్ట్రేషన్ తగ్గడం కొద్దిగా అయితే కావచ్చు. అది అట్లనే ఏం లేదు. దాదాపు అంతటా మంచిగా పంటలు పండి మంచిగా ఊర్లలో కానీ ఎక్కడ కానీ రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. వీళ్ళు కావాలని ఏదో ఈ గవర్నమెంట్ మీద అబద్ధాల కోరు మాటలు లేలే గాని